హోదా రాలేదు, మరి కేంద్రీయ విద్యా సంస్థలు ఏర్పాటు కాలేదు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. అనేక మన ప్రాంతాల్లోన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి వెనుకబాటు గురవుతున్న ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నటువంటి చెప్పిన పెద్ద మనుషులు వాటి గురించి మాట్లాడడం లేదు, నోరు మెదపడం లేదు. మీకేమైనా సిగ్గు శర్మ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మన కర్నూలు జిల్లాకు సంబంధించి కొట్టుమిట్టాడుతా ఉంది. పశ్చిమ ప్రాంతం అంతా కూడా పంట పొలాలకి సాగునీరు లేక త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి సాగునీటి ప్రాజెక్టులు జిల్లాలో లేవా? పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పొలాలకి జిల్లాని మరింత వెనుకబాటు గురే పద్ధతుల్లోన ఈ పాలకుల విధానాలను అవలంబిస్తా ఉన్నారు. ఈరోజు గుండ్రేవు రిజర్వాయర్ ప్రాజెక్టు ఉంది, వేదవతి ప్రాజెక్టు ఉంది. పనులు వల్ల పూర్తి చేసి మరి జిల్లాలో 106 చెరువులు నింపితే లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇవన్నీ కూడా ఓటమి తవసేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం అనుకున్నాం కూటమి ప్రభుత్వం వచ్చింది, మన జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి నిధులు కేటాయిస్తారు మన పోయిన బడ్జెట్ అనుకుంటే ఈ ప్రాజెక్టులని ప్రాధాన్యత క్రమంలో చేర్చినటువంటి పాపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోలేదు. అంటే ప్రియారిటీస్ కింద కొన్ని బడ్జెట్లు నిధులు కేటాయింపులు చేశారు. వాటిలో కూడా స్థానిక యువకులకి మన జిల్లా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి మీరందరూ కొన్ని విషయాలు ఆకలింపు చేసుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. నేను చాలా చిన్న పల్లెటూరు, మా ఊరు అలసందలపల్లె. గూగుల్లో మాత్రమే దొరుకుతుంది, మీకు ఎక్కడ దొరకదు. మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి బస్సు లేదు, మా ఊరికి హై స్కూల్ లేదు, కరెంటు కూడా లేదు. మా అమ్మ వంట చేసేటప్పుడు పొంతలని ఉండేటప్పుడు పొయ్యి పక్కన ఆ పొంత మీద ఒక చిన్న బొడ్డి దీపం పెట్టుకొని ఆ పక్క ఆమె వంట చేస్తూ ఉంటే నేను రెండో పక్క పుస్తకం పెట్టుకొని చదివినటువంటి వ్యక్తిని ఈరోజు కర్నూలులో ఎవరు భోజనం అడిగినా, ఎంతమంది భోజనం అడిగినా మీకు అందరికీ ఈరోజు కూడా భోజనం అరేంజ్ చేసే భాగ్యం కల్పించేదను మన రామకృష్ణ రెడ్డి గారు అడిగారు. సో ఎక్కడైనా ఎవరైనా భోజనం అడిగితే పెట్టే స్థితికి ఎదిగాను అంటే ఖచ్చితంగా నా కృషి, నా డిసిప్లిన్. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎవరినో తిడుతూ కూర్చోకుండా మీ యొక్క పని స్టార్ట్ వర్కింగ్. ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ టాపరు. మరి ఆ తర్వాత నాకు వచ్చిన జాబ్ ఎంతో తెలుసా అండి? 1981లో కేవలం 375 రూపాయలు నెల జీతం. మై ఫాదర్ ఇన్ లా వాజ్ వెరీ రిచ్. నా సొంత ఫ్యామిలీ మిడిల్ క్లాసే, కానీ మా ఫాదర్ ఇన్ లా చాలా రిచ్. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆలూరులో ఉండేవాళ్ళం అప్పుడు మేము. ఆలూరు నుంచి గుంటూరులో జాబ్ వచ్చింది. అల్లుడిగా అన్నాడు. నేను వినలేదు, నో ఐ వాంట్ టు వర్క్ అన్నాను. ఆయన ఎంతమందితోనో పిలిపించి మరీ డోస్ ఇప్పించాడు. నేను చూడు పనికి మాలోడు 375కి అంత దూరం పోతా అంట. నేను వెళ్ళాను, కోటను జయించా. గుంటూరును కర్నూలు కంటే ఇంకా పెద్దగా కొట్టాను ఆ రోజు. ఎంత అంటే కేవలం 1.5 నెలలో గుంటూరులోని అప్పుడున్న 22 కాలేజీల్లో డిగ్రీ జూనియర్ అన్నీ కలిసి 22 ఉంటే 21 కాలేజీల నుంచి నా దగ్గరికి ట్యూషన్కి వచ్చారు. మీసాలు కూడా సరిగ్గా ఉండి రాని వయస్సు, జస్ట్ 23 ఏళ్ళ వయసులో గుంటూరును నేను జయించాను. డిసిప్లైనే. నేను ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీ టైం ఎక్కువ తీసుకోండిలేండి, 5 నిమిషాలకు మించి ఎట్టి పరిస్థితులు తీసుకోను. ఉదాహరణకు నేను జూనియర్ లెక్చరర్గా చేరినప్పుడు అప్పటికి 2వ బ్యాచ్ నేను చేరిన కాలేజీ GHR MCMR కాలేజ్ అని జూనియర్ కాలేజీలో నాకు జాబ్. సరే, ఒక క్వశ్చన్ పేపర్లో మోడల్ క్వశ్చన్ పేపర్, మాకన్నా ముందు బ్యాచే పుట్టింది కాలేజీ. అందులో పంక్చువేషన్ అనేది ఉంటుంది, మీకు చాలామందికి తెలుసు. ఆ పంక్చువేషన్లో యూజ్ ది ఫాలోయింగ్ పంక్చువేషన్ మార్క్స్ వేర్ ఎవర్ నెసరీ అని ఇస్తూ అందులో క్యాపిటల్ లెటర్స్, ఇంటరాగేషన్ మార్కు, ఎక్స్క్లమేషన్ మార్కు అలా వస్తూ ఒకటి పీరియడ్ అని ఉంది. పీరియడ్ అంటే నాకు తెలియదు, ఎంఏ ఇంగ్లీష్ టాపరే, కానీ ఎంఏ ఇంగ్లీష్లో మా గ్రామర్ అస్సలు ఉండదు. ఎంతసేపు ఉన్నా షేక్స్పియరు, మిల్టను, ఇండియన్ లిటరేచరు, యూరోపియన్ లిటరేచర్ ఇవే తప్ప అమెరికన్ లిటరేచరు, గ్రామర్ అనేది ఒక్క లైన్ కూడా ఉండేది కాదు. సో సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ,
అన్ని ప్రాంతాల నుంచి చేసిన వారందరికీ కూడా. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే, అఖిల భారత యువజన సమాఖ్య కర్నూలు జిల్లా 16వ మహాసభ సందర్భంగా కర్నూలు నగరంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళంలో 22వ రాష్ట్ర మహాసభల సందర్భంగా 26 జిల్లాల మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏఐఎఫ్ గా చదువు పోరాడిన లక్ష్యాలతో గతంలో పనిచేసా ఉంది. ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని ఏఐఎఫ్ నినాదం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నారు. అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించి యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నారు. అనేక పోరాటాల ద్వారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఈరోజు నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అత్యధిక వెనుకబడిన రాయలసీమకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి మనం విభజన హామీల్లో హామీ ఇచ్చారు, కానీ వాటిని అమలు చేయడం లేదు. వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఇక్కడ పరిశ్రమలు లేక ఉపాధి లేక వలసలు వెళ్తా ఉన్న నేపథ్యం. అందుకోసమే రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని అనుకుంటా ఉన్నాం. ఫ్రీ జోన్ అంటే అక్కడ భర్తీ చేసే ఉద్యోగాలు అన్ని జిల్లా యువతకు ఉపాధి. హైదరాబాద్ గతంలో ఫ్రీ జోన్ ఉండడం ద్వారా సెక్రటరియట్ కానీ రాష్ట్ర కార్యాలయం భర్తీ చేసే ఉద్యోగాలు అప్పుడు అక్కడ అందరికి కూడా ఉపయోగపడ్డాయి. అందుకోసం అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా యువత నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి, ఉద్యోగం కల్పించాల్సిన అంశాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు రూపకల్పన చేస్తాం. ఆ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ, మోడీ గారికి మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి ఈరోజు ప్రైవేటీకరణ పైన మీరు నోరు మెదపడం లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అత్యధిక వెనుకబడిన కర్నూలు రాయలసీమ జిల్లాలో నీటి ప్రాజెక్టుల పైన ఏమాత్రం కూడా హామీలు ఇవ్వడం లేదు, నిధులు కేటాయించడం లేదు. ఈ అంశాలపైన స్పందించాల్సిందిగా కోరుతాను. ఈ అంశాలని ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యమాలని కలిసి అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే.